రటిక పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధం సాగులు దోహల అమెరికా ఇరాన్ దేశాల కీలక భేటీపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. చక్రి నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. చమురు అమ్ముకోలేక దాచుకోలేక ఇరాన్ ఒకవైపు విలువిల్లాడుతుందని మనం వింటున్నాం. అయితే ఒకప్పుడు ప్రపంచానికి చమురు అవసరం ఉంది, ఒకవైపు ప్రపంచానికి అయితే చమురు చాలా అత్యవసరం ఉంది, మరోవైపు ఇరాన్ దగ్గర నిల్వలు ఉన్నాయి. ఈ అంతరాన్ని గ్యాప్ ఇరాన్ ఎలా అధిగమించగలదంటారు? ఖతర్ చర్చలు దీనికి పరిష్కారం చూపుతాయంటారా? రామ్మోహన్ రావు గారు. చక్రి గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇది ఎట్లా ఉంటుందంటే, మనం కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం అనుకోండి, విద్యుత్ లైన్లలో తీగలలో విద్యుత్ ఉంటే ఉపయోగించుకుంటూనే ఉపయోగపడుతుంది, లేకపోతే లైన్ లాసెస్ ఉంటాయి, అట్లా డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. అంటే విద్యుత్ మనం వడ్లలాగను బియ్యం లాగను ఎట్లా నిల్వ చేసుకోలేమో కొంతవరకు చమురు నిల్వ చేసుకోగలుగుతాం. కానీ నిల్వ సామర్థ్యం మించి ఏం చేస్తాం, చేయలేం కదా. జరిగింది అదే. డిమాండ్ ఉంది, సప్లై లేదు మొన్నటి దాకా. ఇప్పుడు సప్లై ఉంది, డిమాండ్ లేదా? డిమాండ్ ఉంది, కానీ పోయే మార్గం మూసుకుపోయింది. సమస్య ఎక్కడ వచ్చింది? యాక్చువల్గా డిమాండ్ ఉంది, సప్లై ఉంది, కానీ సప్లైకి తగ్గ డిమాండ్కి తగ్గట్టు మధ్యన వారధి ఏదైతుందో హార్మోన్ జలసంధి మూసివేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. అందుకని వాళ్ళు ఇప్పుడు తీసిన చమురు ఏం చేసుకొని తెలుస్తలేదు. చమురు తీయకపోతే కూడా బావులు ఎండిపోతాయి. మన జనరల్గా మనం ఊళ్ళలో చూడండి, బోర్లు వాడకపోతే బోర్లో నీళ్లు ఇంకిపోతాయి, మళ్ళీ రావు కూడా. ఇది అంతే. ఎందుకంటే చమురు బావుల మీద కూడా దాడులు జరిగినాయి. కొన్ని చమురు బావులు పనికి రాకుండా పోయినాయి ఇప్పటి వరకు. ఇరాన్ కూడా దాడుల వల్ల ఖతార్లో కానీ, యమన్ లో కానీ, బహ్రెయిన్ లో కానీ వీళ్ళు కూడా కొన్ని దాడులు చేశారు చమురు బావుల మీద. అవి కూడా పనికి రాకుండా పోయినాయి. వాటి మళ్ళీ పునరుద్ధరించడం చాలా కష్టం అంటున్నారు. ఇప్పుడు కనీసం అంటే ఇరాన్ చేయాల్సిన పని ఏంటంటే, ఉన్న బావుల నుంచి తీసిన దాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ తక్కువనే ఉంది. ఎప్పుడైనా రన్నింగ్ నడుస్తుంటుండే, ఉన్నదాన్ని వాడుకుంటుంటారు, మళ్ళీ రవాణా చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఆగిపోయింది ఒకటి. ఈ 14 అంశాల చర్చల్లో మొత్తం అన్ని శుభం కార్డు పడుతుంది అనుకుంటే దుశ్శకనాలు కూడా ఎదురైనాయి మొన్నటి దాకా చూసినాం మనం. ఇప్పుడు మరొకసారి శుభం కార్డు పడే ముందు కొన్ని పీఠములు పడే అవకాశం ఉంది. నా దృష్టికి వచ్చిన అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, ఇది 4 నెలల నుంచి యుద్ధం సాగింది. మధ్యాహ్నం 2 నెలల నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుంది. కాల్పుల విరమణ కొనసాగుతుంది, కానీ పాకిస్తాన్ లో 21 గంటల చర్చలు కానీ మొదటి చర్చలు జోబాన్స్ వెళ్లారు. అటు పక్కన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిర్వహించింది, అటు పక్కన వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా వచ్చారు, కానీ ఇజ్రాయెల్ రాలేదు. ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్ భాగస్వామ్యం చేయలేదని గొడవైంది. తర్వాత మొన్న G7 దేశాల సదస్సులో ఇటు పక్క ట్రంప్, అటు పక్కనేమో ఇరాన్ రాజకీయ నాయకులు సంతకాలు పెట్టుకున్నారు, డిజిటల్ సంతకాలు. తర్వాత ఏదైతే ఫ్రాన్స్ వేదికగా జరగాల్సిన సదస్సులు ఎడముఖంగా సాగింది. జోబాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు వెళ్ళిండు అక్కడికి, అటు ఇరాన్ అధికారులు రాజకీయ నాయకులు వెళ్ళారు. అక్కడ కూడా కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా వెనక ముందు ఆడినరు. ఒక గ్రూప్ ఫోటో కలిసి చేతులు పట్టుకోకుండా సరే కనీసం గ్రూప్ ఫోటో దిగుదామంటే కూడా దాన్ని నిరాకరించి చూసినాం మనం. ఇప్పుడు 4వ విడత చర్చ జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈ చర్చలలో దోహా వేదికగా ఖతార్లో జరుగుతున్నది. ఈ దోహా వేదికగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే యాక్చువల్గా 2 నెలల తర్వాత ఏం జరగానో రాసుకున్న దాన్ని ఎట్లా జరగాలి, అమలు ఎట్లా చేద్దామనే దాని మీద మాట్లాడుతున్నారు. మొట్టమొదటి హార్మోన్ జలసంధి మూసివేతను ఆపాలి. ఏమైంది? మొన్న అటు ఒప్పందం కుదిరింది, సంతకాల తడి ఆరక ముందే ఇరాన్ అమెరికా మన వాణిజ్య నౌక మీద దాడి చేసింది కదా. ఎవ్రీ లవ్లీ అనే ఒక నౌక మీద దాడి చేసింది. ఎవ్రీ లవ్లీ పోయి ఎవ్రీ ఎనిమి అయిపోయింది. సమస్య ఏంటంటే, ఆ దాడితోని అమెరికా మళ్ళీ కట్టుబంధం చేసింది, మేము ఇరాన్ జలసంధిని మూసేస్తున్నాం. అటు ఇరాన్ ప్రకటించింది, ఇటు అమెరికా ప్రకటించింది. మళ్ళీ మొదటికి వచ్చింది కథ అంతా. జస్ట్ ఒక 48 గంటలు దాటక ముందే మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ ఏం చేసింది? వెంటనే ఇరాన్ దాడి చేసిన దాని మీద అమెరికా దాడి చేస్తూ మరి ఆ ఇరాన్ స్థావరాల మీద దాడి చేసింది. ఇరాన్ చమురు కంపెనీల మీద, పౌర ఆవాసాల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు దోహా వేదికగా జరుగుతున్న చర్చలలో ఒకటి, ఇరాన్ గట్టిగా హెచ్చరిస్తుంది, 14 అంశాల అమల్లో మీరు కట్టుబడి ఉంటారా లేరా అని అమెరికాని అడుగుతున్నది. ఎందుకంటే అలా ఫస్ట్ ఏంటంటే, ఏదైతే అణు ఒప్పందం ఉందో దానికి కట్టుబడి ఉందా లేదా, మేము చేసుకుంటాం రెడీ. కానీ గతంలో 2015లో చేసుకున్న ఒప్పందాన్ని మీరు 2017 జనవరి నుంచి వచ్చినప్పుడు ఇదే ట్రంప్ ఉల్లంఘించి 2018 రద్దు చేసుకున్నాడు ఏకపక్షంగా. మరి అట్లాగే చేసుకోవాలని నమ్మకం ఏముంది? కనుక మా యురేనియం నిల్వలు మా దగ్గరనే ఉంటాయి, 70% శుద్ధి చేసినాం, 90% శుద్ధి చేస్తే తప్ప అణువాయుధం తయారు కాదు, కానీ మేము దానికి కట్టుబడి ఉన్నాం, అణువాయుధం తయారు చేయాలని అంటున్నాం. కానీ యురేనియం ఎవరికైనా అప్పచెప్పు అంటే మాత్రం అప్పచెప్పము, మా దగ్గరే ఉంటది. అవసరమైన ఇది మన సమాజ క్షేమం కోసం లోక కళ్యాణానికి వాడుకుంటారు, కానీ విధ్వంసానికి వాడుకోమని అమెరికాకు హామీ ఇస్తుంది. కానీ మీరు ఆ ఒప్పందాన్ని కట్టుబడి ఉంటారా, మా యురేనియం మళ్ళీ ఎవరికైనా అప్పచెప్పంటారా, మళ్ళీ మీరు తీసుకుంటా అంటారా అనే మాట మొట్టమొదటి పీఠం ఉండబడ్డది. రెండోది, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల మీద కూడా ఇరాన్ స్పష్టంగా అడుగుతుంది. మీరు లెబనాన్ మీద దాడులు చేశారు,
కాదు ఇందులో భాగమని మేమంటున్నాము, ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందంలో భాగమని మీరు అంటున్నారు, కాదని ఇజ్రాయెల్ అంటుంది. మరి ఇజ్రాయెల్ నెతన్యాహు మీ మాట వింటుండాలేడా, రేపు వినకపోతే మీరు ఏం చేస్తారు, లెబనాన్ ఈ దాడులను ఆపుతారా లేదా అనేది రెండో అంశం మాట్లాడుతున్నారు. మూడో అంశం ఏం చేస్తున్నారు, $6 బిలియన్ ఏదైతే ఖతార్లో ఉన్న డబ్బులు ఏవైతున్నాయో వాటిని రిలీజ్ చేయాలి. ఇంకా మిగతా కూడా చాలా దేశాల్లో రిలీజ్ చేసింది ఇది అమెరికా, కనుక వాటిని రిలీజ్ చేయాలన్నారు. అందుకని ఇప్పుడు ఈ మూడు అంశాలు చాలా పీఠముడి పడే అంశాలు. దాంతోపాటు హార్మోన్ జల సంధిలో మేము టోల్ వసూలు చేస్తాము, టోల్ అనే పేరు మీదుగా సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తాము, మీరు దానికి అంగీకరించాలి. ఇటు ఓమెన్ కానీ ఇటు మేము ఇరాన్ కానీ కలిసి మేము పంచుకుంటాం అంటే అమెరికా ఏమంటుంది, మేము కూడా పాలు పంచుకుంటాం అందులో అని అమెరికా అంటుంది. అంటే టోల్ వద్దానుడు వేరు, కానీ మేము పంచుకుంటామంటే వసూలు చేస్తున్నందుకు అంగీకారం అన్నట్టు కదా ఇరాన్. కనుక ద్వంద్వ విధానం ఉంది. మీరు అమెరికా ఈ ఒప్పందాలని 14 అంశాలలో ప్రధానమైన నేను చెప్పిన 3 అంశాలతో మిగతా ఉన్నాయి కాదంటలేదు. ఈ మిగతా అంశాలను కూడా మీరు ఒప్పుకొని అమలు చేస్తే రెడీ ఉంటేనేమో మేము ఒప్పుకుంటాం. మళ్ళీ ఏదైనా కొంచెం చిన్నగా పొరపాటు జరిగితే మాత్రం మేము యుద్ధానికి సిద్ధం. మళ్ళీ సమస్య లేదు, ఇరాను కాలు దూకుతుంది అంటే సమరానికి సై అంటుంది. ఈ దశలో అమెరికా సమాధానం వస్తుంది ఇప్పుడు 3 అంశాలలో. ఎందుకు యురేనియం నిల్వల గురించి కానీ, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసే దాని మీద కానీ, దాంతోపాటు $6 బిలియన్ రిలీజ్ విషయంలో షరతులు లేకుండా ఇవ్వాలి కదా. ఈ మూడింటి విషయంలో అమెరికా స్పష్టత చేస్తే కొంత చర్చలు ముందుకు పోతాయి. కానీ శుభసూచకం ఏంటంటే ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నానికి సాయంత్రానికి జరిగింది ఏంటంటే కొంతవరకు అమెరికా కొన్నిటికి ఒప్పుకుంటుందని, చాలా వరకు కాల్పుల విరమణతో పాటు మొత్తం మీద సమస్య సాల్వ్ కావాలని అమెరికా ముందుకు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 జరుగుతున్నాయి. ఒకటి అమెరికాలో మధ్యంతర ఎన్నికలు నవంబర్లో ఉన్నాయి, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 4 నెలలు ఉంది మనకి. ఈ 4 నెలల లోపల అమెరికాలో పరిస్థితి మారాలి అంటే ఇరాన్తో ఒప్పందం చేసుకోవడం కరెక్ట్ అనే మాట అమెరికాలో వినిస్తుంది. గట్టిగా మాట్లాడితే ఇరాన్లోనే అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి వ్యతిరేకత చాలా ఉంది ప్రజల్లో, మనం దాన్ని లొంగొద్దాన్ని. అందుకని ఇరాన్ ఏం చేస్తుంది, తన ప్రజల వాడిని వినిపిస్తుంది. అమెరికా కూడా తన ప్రజల వారిని వినిపించాలి కదా. ఇరాన్తో ఎందుకు యుద్ధం చేసినాం, ఏం సాధించినాం, మన $10 లక్షల డబ్బులు, మన $10 లక్షల డాలర్లు కాదు, మన కరెన్సీలో 10 లక్షల రూపాయల వరకు యుద్ధం మీద ఖరీదైన యుద్ధం చేసింది కదా. ఈ ట్యాక్స్ పేయర్స్ మనే కదా, అమెరికా ప్రజల పన్ను డబ్బులు కదా. అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు. రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఒక జోవాన్స్ ఉపాధ్యక్షుడు తప్ప మిగతా అందరూ కూడా మార్క్ రూబెన్ కూడా వ్యతిరేకిస్తున్నాడు ఇది అమెరికా అధ్యక్షుడి చర్యలు. అట్లానే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, అమెరికన్ కాంగ్రెస్ కానీ, అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. పౌరులు ఎట్లా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఏంటంటే రేపు మధ్యంతర ఎన్నికలు తట్టుకోవాలంటే యుద్ధం ఆగాలి. ఎవరికి అవసరము, ఖచ్చితంగా అవసరం అమెరికాకే. కనుక ఇరాన్ అడుగుతున్న ప్రశ్నలకు అమెరికా సమాధానం చెప్తే ఒప్పందం కుదురుతుంది. లేదు మేము ఇంతే అని అమెరికా అధ్యక్షుడు అనుకో, మేము ఇంతే అని వాళ్ళు అంటారు, మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది నేను